యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యెహోవా నా శైలమా, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ దుర్గము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్న నా దుర్గము. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించేటువంటి ఒక ఆత్మీయమైనటువంటి వ్యక్తి మాట్లాడే మాటలు, దేవుని సన్నిధిని, దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తి నోటి నుండి వచ్చేటువంటి మాటలు ఎలా ఉంటాయంటే, తన ప్రతి మాట కూడా దేవుడు అని మాత్రమే సంబోధిస్తాడు. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, దేవుని ఆత్మ కలిగి ఉంటారో, దేవుని సన్నిధిని ప్రేమిస్తారో, వారి నోటి నుండి వచ్చే ప్రతి మాట దేవునికి ప్రాధాన్యతనిచ్చే విధంగానే ఉండదు, కానీ వేరే విధంగా అసలే ఉండదు. వారి మాట లోకానుసారం అనేది ఉండదు. వారి మాట ఇహలోక సంబంధమైన మాట తీరుగా ఉండదు. దేవుని ప్రేమించి ఆత్మ సంబంధంగా జీవించే ప్రతి వ్యక్తి నోటి నుండి వచ్చే ప్రతి మాట ఆత్మ సంబంధమైనది, దేవునికి సంబంధించినది. ప్రతి మాట దేవుని ముందు పెడుతూ ఒక ఆత్మీయుడు మాట్లాడతాడు. ఇక్కడ దావీదును మనం గమనించినట్లయితే, యెహోవా నా బలమా అనేటువంటి మాట ఆ మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన బలం ఏంటో మనం తెలుసుకోవాలి, మన బలహీనత ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. దేవుని సన్నిధానానికి వస్తున్నటువంటి మనము మన కుటుంబ జీవితంలో, మన రాబడి జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో, మనం సాధించే విజయాలలో, మనం చేసే పనులలో సఫలితం అవుతున్నాయంటే దాని వెనకాల ఉన్న బలమేంటో మనం గమనించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. దావీదుకు తెలుసు, నా బలం నా దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో మనం ఏదైనా సాధించాము అని అంటే దాని వెనకాల మనం బలము లేదు, దేవుని బలం ఉన్నదని మనం గుర్తెరగాలని ప్రభు పేరిట దైవ సేవకుడిగా మాట్లాడుచున్నాను. దేవుని బిడ్డలారా, ఒకటి ఈరోజు దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, నీ బలం ఏంటో నువ్వు తెలుసుకోవాలి, నీ బలహీనత ఏంటో కూడా నీవు తెలుసుకోవాలి. ఒక ఆత్మీయుడు ఏం చేయాలంటే, తాను చేసేటువంటి పనుల వెనుక ఉన్నటువంటి బలం ఎవరు, తాను బలహీనుడు కావడానికి బలహీనత ఏంటో ఒక ఆత్మీయ విశ్వాసి తెలుసుకోవాలి. ఈ రోజులలో కొంతమంది విశ్వాసులు ఉంటారు. వారు ఎలా ఉంటారంటే, ప్రతి సందర్భంలో నేనే చేశాను, ఇది నా వల్లే జరిగింది, నేను లేకపోతే జరిగేది కాదు, నేను ముందున్నాను కాబట్టి ఇది జరిగింది అని వారు చాలా గర్వంగా, అహంకారంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎటువంటి దేవుని బిడ్డలారా, కానీ దాని వెనుకాల ఎవరి బలం ఉన్నదో, ఎవరి సామర్థ్యం ఉన్నదో, ఎవరి శక్తి దాగి ఉన్నదో ఒక విశ్వాసి చెప్పాలి. ఈ రోజు ఒక ఆత్మీయుడు ఏం చెప్తాడంటే, ఏది సాధించినా నా బలము దేవుడు అని చెప్తాడు. హల్లెలూయా. తన కుటుంబంలో ఏదైనా ఆశ్చర్య కార్యం జరిగిందంటే దాని వెనుకాల నా దేవుని బలం ఉన్నదని చెప్తాడు. తన జీవితంలో ఏదైనా ఆశ్చర్య కార్యం జరిగింది అని అంటే దాని వెనుకాల నా యేసే బలం ఉన్నదని చెప్తాడు. కానీ ఒక అల్ప విశ్వాసి ఏం చెప్తాడో తెలుసా, ఇది నేనే చేశానని చెప్తాడు, ఇది నా వలనే జరిగిందని చెప్తాడు, నేను ముందు పడ్డాను కాబట్టి ఇది జరిగిందని చెప్తాడు. కానీ ఆత్మీయుడు అలా చెప్పాడు, నా దేవుడు ఇది చేశాడని చెప్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైనటువంటి విశ్వాసి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఏదైనా చేస్తున్నాము అని అంటే దాని వెనుకాల దేవుని బలం దాగి ఉన్నది. హల్లెలూయా. దావీదుకు తెలుసు, భక్తుడైన దావీదు, ఆరాధికుడైన దావీదు చెప్తున్న మాటలు, యెహోవా నా బలమా. ఆమేన్. ఎవరట అండి తన బలం? ఒక రాజు అయినప్పటికీ, తన వెనకాల సైన్యం ఉన్నప్పటికీ, తన వెనకాల బంధు బల్గం ఉన్నప్పటికీ, తన వెనకాల అన్నదమ్ములు ఉన్నప్పటికీ, తన వెనకాల మిత్రు దేశాలు, సలహా ఇచ్చే దేశాలు, సహకరించే దేశాలు ఎన్ని ఉన్నప్పటికీ తన బలం మాత్రం దేవుడు అని చెప్తున్నాడు. మనకి ఎవరైనా కొంతమంది సహాయం చేస్తే నా బలం వీళ్ళే అని చెప్తాం. మనల్ని ఎవరైనా ప్రేమిస్తే నా బలం వీళ్ళే అని చెప్తాం. మనతో ఎవరైనా ఉంటే నా బలం వీళ్ళే అని చెప్తాం. కానీ దాని వెనుకాల ఎవరున్నారో మనం గమనించాలి. ఆ వివేచన మనకు ఉండాలంటే ఒక ప్రార్థన పరుడు అయితేనే నా వెనుకాల దేవుడు ఉన్నాడని చెప్తారు. ఆమేన్. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే చాలా ఫాస్ట్ గా ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దేవుని వాక్యం చదువుదాం. 4
మనం చూసినట్లయితే 13వ వచనాన్ని మనం చూద్దాం. ఫిలిప్పీ 4:13. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఆమేన్, హల్లెలూయా. దావీదు అక్కడ ఏమంటున్నాడంటే యెహోవా నా బలమా అంటున్నాడు. ఇక్కడ ఆత్మీయుడైనటువంటి ఒక ప్రార్థన పరుడు, దేవుని ప్రేమించి దేవుని పాదాల దగ్గర గడిపి సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని పాదాలే నాకు శరణం, దేవుని పాదాలే నాకు స్థిరం అనుకున్న అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేస్తా. హల్లెలూయా. నన్నెవరు బలపరచకపోతే నేనేమి చేయలేను. దాని అర్థం ఏంటంటే నన్నెవరు బలపరచకపోతే నేనేమి చేయలేను. నన్ను బలపరచువాని అంటే నేను సమస్తం చేస్తా. మరి నన్ను బలపరిచేది ఎవరు? నజరేయుడైన యేసుక్రీస్తుల వారు. హల్లెలూయా. నన్ను ప్రతి విషయంలో బలపరిచేది ఎవరు? నన్ను నడిపించేది ఎవరు? నన్ను మాట్లాడిపించేది ఎవరు? నాకు తెలివినిచ్చేది ఎవరు? నాతో కార్యాలు చేపించేది ఎవరు? నా ద్వారా దేవుని శక్తిని కనపరిచేది ఎవరు అంటే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తుల వారు. పౌలు అంటున్నాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేస్తా. సమస్తం అంటే ఇది అది అది అని ఏమి చిన్న పెద్ద అంటూ ఏది లేదు. దానికి కొరతలు హద్దులు అంటూ ఏమి లేవు. పౌలుకు తెలుసు, నన్ను బలపరిచేటువంటి వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు. నేను చదువుకోగలను, నన్ను బలపరిచే వ్యక్తి నాతో ఉంటే. నేను విజయాలు సాధించగలను, నన్ను బలపరిచే యేసయ్య నాతో ఉంటే. నేను సంపాదించగలను, నా యేసయ్య నాతో ఉంటే. నేను ఇల్లు కట్టగలను, నా యేసయ్య నాతో ఉంటే. ఏదైనా చేయగలను. కానీ యేసయ్య లేకపోతే, నన్ను బలపరిచేటువంటి దేవుడు లేకపోతే నేనేమీ చేయలేను. ఓ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ వెనకాల ఉండి నిన్ను నడిపిస్తున్న శక్తితో తెలుసా? దేవుని బలం. ఆమేన్. చాలా మంది అనుకుంటారు, నేను రాత్రనక పగలనక కష్టపడుతున్నా కాబట్టి నేను సంపాదించగలుగుతున్నా, రాత్రనక పగలనక కష్టపడుతున్నా కాబట్టి నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నా, రాత్రనక పగలనక కష్టపడుతున్నా కాబట్టి నేను ఒక ఇల్లు కట్టగలిగాను, రాత్రనక పగలనక కష్టపడగలిగాను కాబట్టి నా పిల్లలను నేను చదివించగలిగానని మనం అనుకుంటాం. కానీ నీ వెనకాల ఉండి నీకు బలమిచ్చి, సంపాదించుకోవడానికి శక్తినిచ్చి, నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి నీ వెనకాల ఉండి నీకు సామర్థ్యాన్ని ఇస్తున్నటువంటి వ్యక్తి నిన్ను బలపరిచే నజరేయుడైన యేసుక్రీస్తుల వారు. ఇది నువ్వు గమనిస్తే నువ్వేం చెప్తావు అంటే, దేవుడు నాకు బలం ఇస్తున్నాడు కాబట్టి నేను కష్టపడగలుగుతున్నా, దేవుడు నన్ను బలపరుస్తున్నాడు కాబట్టి నేను చదువుకోగలుగుతున్నా, దేవుడు నన్ను బలపరుస్తున్నాడు కాబట్టి నేను దీవించబడబడుతున్నా అని నువ్వు సాక్ష్యం ఇవ్వగలుగుతా. కానీ ఒక అల్ప విశ్వాసి ఇలాగే చెప్తాడు, అయ్యో నేను ఇలా మందిరానికి రాలేనండి, నాకు పనున్నది అంటాడు. ఒక అల్ప విశ్వాసి ఏం చెప్తాడంటే, ఈరోజు నేను పనికి వెళ్ళకపోతే రేపు నాకు వెళ్ళదండి అని చెప్తాడు. ఒక అల్ప విశ్వాసి ఏం చెప్తాడంటే, నేనే కష్టపడాలండి, దేవుడు ఏం చేస్తాడని చెప్తాడు. కానీ నిజమైన విశ్వాసి అంటాడు, నా బలం నా యేసయ్య. హల్లెలూయా. నా బలం నా ప్రభువు. నా వెనకాల ఉండి నా భర్తను కాపాడుతున్నాడు, నా వెనకాల ఉండి నా భర్తను పోషిస్తున్నాడు, నా వెనకాల ఉండి నా భర్తకు శక్తిని సామర్థ్యాన్ని ఇస్తున్నాడు. ఇది ఒక నిజమైన విశ్వాసి, ఒక నిజమైన విశ్వాసరాలు ఇచ్చేటువంటి సాక్ష్యం. పౌలు అంటున్నాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేస్తా. ఆయనకి ఎంత నమ్మకం అంటే సమస్తము చేస్తా అని చెప్తాడండి. అన్ని వదిలిపెట్టాడు, సమస్త లాభాలని పెద్దగా మార్చుకున్నాడు, క్రీస్తు కోసం సమస్తాన్ని విడిచిపెట్టాడు. చివరికి అంటున్నాడు, నన్ను బలపరిచే వ్యక్తి ఉంటే నేను ఏదైనా చేస్తా. మనిషి యొక్క స్వార్థం ఎలా ఉంటుందో చెప్పాలండి, మనిషి యొక్క కకృతి ఎలా ఉంటుందో చెప్పాల నేను. దేవుడట ఒక అల్ప విశ్వాసికి ప్రత్యక్షమయ్యాడట. ఒక అల్ప విశ్వాసికి ప్రత్యక్షమై ఏమి లేదు, ఏమి లేదు, ఎప్పటికీ ఏం లేదు, ఎప్పటికీ ఏం లేదు అని చెప్పి ఒక అల్ప విశ్వాసికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమంటున్నాడు తెలుసా? దేవా నాకేమిచ్చావు, నాకేమిస్తున్నావు, నేనే కష్టపడాలా, నాకేమి ఇవ్వట్లేవంటే దేవుడు సడన్ గా ప్రత్యక్షమై, నానా నాకు మోడానికి ఏం కావాలి అని అడిగాడట. అంటే నువ్వేమిస్తావో ఈ ప్రభు అని అంటే, దేవుడు తన వేలు చూపించి ఒక రాయిని చూపించాడట. ఆ రాయిని చూపించి ఆ రాయిని బంగారంగా మార్చాడట దేవుడు. ఈ వేలుతో అలాగ చూపించి ఆ రాయిని బంగారం అంటే ఆ రాయి బంగారం అయిపోయింది. అప్పుడు అన్నాడు దేవుడు, ఓ అల్ప విశ్వాసి, ఓ నా కుమారుడా, ఇది నీకు కావాలా? ఇది చాలా నీకంటే అది ఎన్ని రోజులు ఉంటుంది ప్రభు? ఆ బంగారం కొద్ది రోజులే ఉంటుంది.
అది అయిపోయినాక నా పరిస్థితి ఏంటి? మళ్ళీ మొదటికి వస్తాయి కదా. అంటే దేవుడు ఒక చెట్టును చూపించి అది బంగారం చేసేదట. దేవుడు తన వేలును చాపి ఈ చెట్టు బంగారం అవును కాక అంటే ఆ చెట్టు బంగారం అయిపోయిందట. దేవుడు అన్నాడు, నా కుమారుడా ఇది చాలా అంటే ప్రభా అదెంతకాలం ఉంటుంది? 2 సంవత్సరాలు అయితే నా విలాసవంతమైన జీవితానికి, నా ఎంజాయ్మెంట్ జీవితానికి అది సరిపోదు. మళ్ళా తర్వాత నా జీవితం యథావిధే కదా. అంటే నా కుమారుడా ఇట్లా ఎన్నా నేను బంగారం చేయను, ఎన్నని నీకు ఇవ్వను, నీకేం కావాలో చెప్పు నా కుమారుడు. అంటే ఆ అల్ప విశ్వాసం అన్నాడట, నీ వేలుంది చూసావు ప్రభా, ఆ వేలు ఇచ్చి అన్నాడట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ అల్ప విశ్వాసం అన్నాడట, ఆ వేలు నాకుంటే నేను ఏదంటే చేసుకుంటా కదా, ఆ వేలు నాకు ఇచ్చేయి. నీ వేలుతోటి ఏదైనా చేస్తున్నావు కదా ప్రభా, ఆ వేలు నాకు ఇచ్చేయి, ఆ వేలుతో నేను ఏదన్నా చేసుకుంటా. దేవుడు ఇచ్చిన దాంతో సంతృప్తి పడక, దేవుడు ఇచ్చిన దాంతో లాభపడక, దేవుడు ఇచ్చిన దాంతో ఆశీర్వదింపబడక, దేవుడు నన్ను బలపరుస్తున్నాడు అని తృప్తి పడక దేవునికి ఇంకా దురాశ కలిగి జీవిస్తున్నారు చాలా మంది. నా వెనకాల నాకు ఇచ్చే దేవుడు నన్ను బలపరిచే ఈ బలం చాలు అని తృప్తి పడే వాళ్ళు లేరు. దేవుడు నాతో సమస్యము చేయగలడు అని అనుకునే వాళ్ళు లేరు. ప్రియదేవులారా, నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అని అల్ప విశ్వాసంతో జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ పౌలు అంటున్నాడు, నాతో నన్ను బలపరిచే దేవుడు ఉంటే నేను ఏదైనా చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. కానీ కొందరు మనుషులు ఎలా ఉంటారంటే, నాతో మనుషులు ఉంటేనే నేను ఏదైనా చేస్తాను, నాతో డబ్బు ఉంటేనే నేను ఏదైనా చేస్తాను, నాకు ఒక అధికారం ఉంటేనే నేను ఏదైనా చేస్తాను, నాకు ఒక పలుకుబడి ఉంటే నేను ఏదైనా చేస్తాను, నాకు ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటే నేను ఏదైనా చేస్తాను, ఇలా ఆలోచిస్తాను. కానీ నిజమైన విశ్వాసం అంటాడు, నన్ను బలపరిచే దేవుడు ఉంటే నేను ఏదైనా చేస్తా. హల్లెలూయా. కానీ అల్ప విశ్వాసం చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, డబ్బు ఉంటేనో, బంగారం ఉంటేనో, అధికారం ఉంటేనో, పలుకుబడి ఉంటేనో, గవర్నమెంట్ జాబ్ ఉంటేనో నేను ఏదైనా ఒకటి చేస్తా అంటాను. కానీ విశ్వాసం మాట అది కాదు. నన్ను బలపరిచే దేవుడు ఉంటే నేను ఏదైనా చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ దేవులారా, ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నీ బలాన్ని తెలుసుకో. నీ సొంత బలముతో నువ్వేమీ చేయలేవు, సాధించలేవు. నువ్వు చేస్తున్నావు అంటే నీ వెనకాల దేవుని బలము దాగి ఉన్నది. అందుకే దావీదు అంటున్నాడు 18వ కీర్తనలో, యెహోవా నా బలమా. ఆమేన్. ఈరోజు నువ్వేమన్నావు తెలుసా? యెహోవా నా బలం. ఆమేన్. ఈరోజు నీ బలం ఎవరు చెప్పండి? ఈరోజు నీ బలం ఎవరు? యెహోవా నీ బలం. నీవు బలవంతుడవి. హల్లెలూయా. మీరెవరట? బలపరిచే దేవుడు మనతో ఉంటే మనం ఎవరిమి? బలవంతులం. గట్టిగా చెప్పండి, ఇంకా బిగ్గరగా చెప్పండి, ఇంకా బిగ్గరగా చెప్పండి. ఊపిరి ఉంటే గట్టిగా చెప్పండి. హల్లెలూయా. బలపరిచే దేవుడు నీతో ఉన్నప్పుడు నువ్వెవరివి? బలవంతుడివి, బలవంతురాలివి. నువ్వు సాధారణమైన వ్యక్తివి కావు, నువ్వు బలవంతుడివి. ఎవరివంటే నీవు చెప్పండి? సాతాన్ని ఎదిరించే బలవంతుడివి, లోకాశలను జయించే బలవంతుడివి. నిన్ను ఎదిరించడానికి ఏది కూడా లోకానికి నీ ముందుకు రాదు. యెహోషువ రాసిన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుని వాక్యం చదువుదాం. యెహోషువను బలపరిచే దేవుడు ముందు నడుస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల ముందు నడిపించడానికి దేవుడు యెహోషువను పిలుస్తున్నాడు. యెహోషువ రా, నేను నీతో తోడుగా ఉన్నాను చెప్తున్నాడు. మనం చదువుదాం. యెహోషువ 1వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుదాం. నీవు బ్రతుకు దినములన్నిటయు ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువ నేరడు. చదువు. నేను మోషేకు తోడైనట్లు నీకు కూడా తోడుగా ఉన్నాను. గట్టిగా చెప్పాలి కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తా. ఇకగా హల్లెలూయా. మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలంతా బలహీనులైపోయారు, నీరసమైపోయారు, కృంగిపోయారు. ఇక మేము ఎలా వెళ్ళాలి? ముందుకు ఎలా వెళ్ళాలి? మమ్మల్ని నడిపించేది ఎవరు? ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఇంతకాలం మమ్మల్ని నడిపించింది మోషే అని అనుకుంటున్నారు. కానీ మోషేతో ఉండి నడిపించింది ఎవరండి? జీవము గల దేవుడు. మనుషులు, ఇశ్రాయేలు ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, మమ్మల్ని ఇంతకాలం నడిపించింది మోషే. ఒక మనిషి నడిపించాడు అనుకుంటున్నారు, ఒక మానవుడు నడిపించాడు అనుకుంటున్నారు. కాదు, మోషేను బలపరిచి ఇశ్రాయేలు ప్రజల దేవుడు నడిపించాడు.
ఇజ్రాయెల్ ప్రజలు మళ్ళా దేవుడు లేపుతున్నాడు. వారు బలహీనులు అయిపోయారు, ఎందుకంటే వాళ్ళు మనుషుల వైపు చూశారు కాబట్టి. ఇజ్రాయెల్ ప్రజలు మోషే వైపు చూశారు కాబట్టి మోషే లేనప్పుడు వాళ్ళు బలహీనులయ్యారు. కానీ దేవుడి వైపు చూసేవారు ఎవరు ఉన్నా లేకపోయినా వాళ్ళు దేవుని తట్టే చూస్తారా? మనుషుల వైపు చూసేవారు మనుషులు ఉన్నంత వరకే బలంగా ఉంటారు. డబ్బు వైపు చూసేవారు డబ్బు ఉన్నంత వరకే బలంగా ఉంటారు. పలుకుబడి చూసి బలంగా ఉండేవారు ఆ పలుకుబడి ఉన్నప్పుడే బలంగా ఉంటారు. గవర్నమెంట్ జాబ్ చేసేవారు ఆ జాబ్ ఉన్నంత వరకే బలంగా ఉంటారు. కానీ అవి పోయినాక వారు బలహీనులు అవుతారు. ఇశ్రాయేలుల పరిస్థితి కూడా ఏమైపోయిందంటే మోషే చనిపోయిన తర్వాత వాళ్ళు బలహీనులు అయిపోయారు. అయ్యో మోషే లేకపోయినా మాకు దేవుడున్నాడు, మమ్మల్ని నడిపించిన దేవుడున్నాడు, మమ్మల్ని ఏ విధము చేతనైనా కానాను దేశానికి నడిపిస్తాడు అనే విశ్వాసాన్ని వాళ్ళు కోల్పోయారు. కానీ దేవుడు బలహీనుడు కాదు కనుక బలహీనులను దేవుడు బలపరుస్తాడు కాబట్టి జీవము గల దేవుడు దిగి వచ్చి యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువా లే, నేను నిన్ను బలపరచబోతున్నా. హల్లెలూయా. యెహోషువా నేను మోషేకి ఏ విధంగా తోడుగా ఉండి ఇశ్రాయేలు ప్రజలను నడిపించానో నిన్ను ముందు పెట్టి కూడా నేను నడిపించబోతున్నా. ఇక్కడ యెహోషువ బలహీనుడు అవుతున్నాడు. ప్రభువా నేనేం చేయగలను, నేను ఎలా ఈ ప్రజలను ముందుకు నడిపించగలను, నా వల్ల అవుతుందా ప్రభువా అని యెహోషువ బలహీనమైతే యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, యెహోషువ నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు కూడా నీ ముందు నిలవలేడు. గట్టిగా చెప్పాలి కూడా నా. నువ్వు చనిపోయేంత వరకు నీ ఎదుట ఏ మనుషుడు నిలబడలేడు అంటే నీతో యుద్ధం ఎవడు చేయలేడు, నీతో ఎవరు గెలవలేడా, నీ మీద ఎవరికి విజయం రాదు, ఎందుకంటే నీ వెనకాల నేనున్నా. హల్లెలూయా. నీ బలం కాదు, ఎవరి బలమాట? నా బలం. నా బలాన్ని బట్టి నీ ముందు ఎవరు నిలబడలేడా? రా. మోషేకి ఏ విధంగా అయితే బలం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి మోషేకి అభిషేకం ఇచ్చి ఏ విధంగా అయితే ఇన్ని లక్షల మందిని ముందుకు నడిపించానో నిన్ను ముందు పెట్టి కూడా నేను నడిపించబోతున్నా. ఇది దేవుని సామర్థ్యం. మనం బలహీనమైనప్పుడు మనం కృంగిపోయినప్పుడు దేవుడు మనల్ని ముందు పెట్టి నడిపించడానికి దేవుడు శక్తివంతుడా. అందుకే నిన్ను బలపరిచే దేవుడు నీకుంటే నీవు బలహీనుడివి కావు. నువ్వు బలహీనుడివా? నో, నువ్వు బలవంతుడే. ఎప్పుడైతే దేవుని మీద నువ్వు ఆధారపడతావో, దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచుతావో, దేవుని ఆనుకొని జీవిస్తావో, దేవుడే నా బలం అని నువ్వు జీవిస్తావో అప్పటి నుండి దేవుడు నీకు బలం ఇచ్చి వాడుకుంటాడా. హల్లెలూయా. నిన్ను బలపరిచి వాడుకుంటాడు. కానీ ప్రతి సందర్భంలో నాకేం లేదు, నాకేం రాదు, నేనేం చేయలేను అని బలహీనతతో ఉంటావు చూసావా, అప్పుడు దేవుడు కూడా ఏం చేయలేడు. నీ అల్ప విశ్వాసాన్ని బట్టి, నీ బలహీనతను బట్టి దేవుడు ఏం చేయలేడు. నీ వెనకాల ఉండి నడిపించేది దేవుడు. మోషేకు ముందుండి దేవుడు మోషేకు బలం ఇచ్చి ఏ విధంగా నడిపించాడు. అపోస్తలుడైన పౌలుతో దేవుడు ఉండి దేవుడు తనకు బలం ఇచ్చి అద్భుత ఆశ్చర్య కార్యాలు ఏ విధంగా జరిగించాడు. యెహోషువను ముందు పెట్టి అనేక లక్షల మందిని కానాను దేశానికి ఏ విధంగా నడిపించాడు. ఆ బలవంతుడైన దేవుడే మనల్ని బలపరచబోతున్నాడా. ఇప్పుడు మన బలం ఎవరు? జీవము గల దేవుడు. హల్లెలూయా. మన బలం ఎవరట? జీవము గల దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన నీ బలం దేవుడు అని తెలుసుకో. అప్పుల పాలై బలహీనమైనప్పుడు నా దేవుడు నాకుంటే ఈ అప్పులు నేను తీర్చగలను ధైర్యం తెచ్చుకో. ఉద్యోగం పోయినప్పుడు, ఉద్యోగం రానప్పుడు, ఏమి లేకపోతే నా బలము దేవుడు నన్ను పోషించగలడు అని చెప్పు. అనారోగ్యముతో బలహీనతతో నువ్వు ఉంటే నా దేవుడే నా బలం నన్ను స్వస్థపరచగలడు అని చెప్పు. అందరూ నీకు దూరమై, అందరూ నీకు మోసం చేసి ఎవరు నీ దగ్గర లేనప్పుడు యెహోవా నా బలం, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పు. ఇలాంటి సందర్భాల్లో నీ బలమైన దేవుడిని గుర్తు చేసుకుంటే నీ బలహీనత తొలగిపోయి నువ్వు బలవంతుడిగా మారిపోతా. హల్లెలూయా. హల్లెలూయా. చిన్నదానికి పెద్దదానికి బలహీనత తెచ్చుకొని కృంగిపోయి దేవుని మీద సనిగితే దేవుడిని బలపరచలేడా. కాబట్టి నువ్వు దేవుని ఆనుకొని జీవించు. ఖచ్చితంగా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ దేవుని బలం నీకు రావాలంటే, దేవుని బలం నీకు తోడుగా ఉండాలంటే నీ బలహీనతను విడిచిపెట్టాలి. నీ బలహీనత ఏంటో తెలుసుకొని నీ బలహీనత ఏంటో విడిచిపెడితే దేవుని
బలం నీకు తోడుగా ఉంటది. రాజుల గ్రంథం మనం చూసినట్లయితే, రాజుల గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రతిమరా నయామాను గురించి చదువుదాం. రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 1వ వచనం నుండి దేవుని లేఖనాలు మనం చదువుదాం. రాజుల గ్రంథం 2వ రాజులు 5వ అధ్యాయం 1వ వచనం మనం చదువుదాం. సిరియా రాజైన సైన్యాధిపతి అయిన నయామానునకుడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశం అంతయు జయము కలగజేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టి గనుడే దయ పొందిన వాడేను. అతడు మహాపరాక్రమశాలి అయ్యుండెను గాని అతడు కుష్టి రోగి. హల్లెలూయా. అతడు బలవంతుడే, అతడు పరాక్రమశాలి, అతడు గనుడే, కానీ అతడు బలహీనుడు. దేవుని పిల్లారా, నయామాను అనేటువంటి సిరియా రాజు గురించి దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. అతడు యుద్ధం చేస్తే ఓడిపోడాట. అతడు యుద్ధానికి వెళ్తే పరాక్రమశాలి వలె యుద్ధం చేస్తాడట. బైబిల్ సెలవిస్తుంది అతనికి యుద్ధంలో విజయం ఇచ్చేది ఎవరంటే యెహోవాయే అతనికి జయమిస్తున్నాడట. క్లారిటీగా ఉంది దేవుని వాక్యం. అక్కడ ఎంత మంచి రాయబడినదంటే యెహోవాయే అతనికి విజయమును అనుగ్రహిస్తున్నాడు. కానీ అతను ఎవరట? కుష్టి రోగి. దేవుడు అతనికి విజయాలు ఇస్తుంటే, దేవుడు అతన్ని పరాక్రమశాలి చేస్తుంటే, దేవుడు అతన్ని విజయాల మీద విజయాలు ఇస్తుంటే, దేవుడు అతని గనునిగా దీవిస్తా ఉంటే బలహీనత మాత్రం చెప్పుకోవటం లేదు అతను. ఈ రోజుల్లో చాలా మంది ఎలా ఉన్నారంటే బలాన్ని చెప్పుకుంటారు కానీ బలహీనతలు చెప్పుకోరు. చెప్పుకుంటారా అండి? నేను ఇలాంటి వాడిని, నేను అలాంటి వాడిని చెప్తారా? నేను అలాంటి తప్పు చేశాను, ఇలాంటి తప్పు చేశానని చెప్తారా? మనుషులు ఎదుట మన బలహీనత ఒప్పుకుంటే మనం ఎంత అలుసైపోతామో అని ఆలోచిస్తాం. మన బలహీనత మనం ఒప్పుకుంటే అయ్యో వీళ్ళు నన్ను చులకన చూస్తారేమో అనుకుంటాం. కానీ నీ బలహీనత దేవుని దగ్గరైనా ఒప్పుకోవాలి. హల్లెలూయా. నయాము అనేటువంటి వ్యక్తికి దేవుడు విజయం ఇస్తున్నాడు, కలుడిగా దీవిస్తే అతనిలో ఉన్నటువంటి కుష్ఠ రోగాన్ని మాత్రం కప్పుకుంటున్నాడు. విశ్వాసి, ఓ క్రైస్తవుడా, ఓ సంఘ పెద్ద, ఓ సంఘ బిడ్డలారా, విశ్వాసులారా, ఈరోజు దేవునికి విజయాలు, ఆశీర్వాదాలు, దీవెనలు, ఆరోగ్యం, ఆయుష్, సకల సంపదలు దేవుడు అనుగ్రహిస్తా ఉంటే నీ కుష్ఠ రోగాన్ని నువ్వు కప్పుకోవద్దు. నీ బలహీనతను దాచిపెట్టద్దు. అయ్యో దేవుడు నన్ను కాపాడుతున్నాడే, దేవుడు నన్ను దీవిస్తున్నాడే, నా రాకపోకలను నన్ను కాపాడుతున్నాడే, నా ఉద్యోగ రీత్యా దేవుడు నన్ను దీవిస్తున్నాడే, అయ్యో నా బలహీనత దేవుని దగ్గర ఒప్పుకొని నేను విడిచిపెడతా అని ఎంతమంది అనుకుంటున్నారు? ఈరోజు నీ బలహీనత నువ్వు విడిచిపెట్టాలి. నయామానంట కుష్ఠరోగా రోజు కప్పుకుంటున్నాడట. మొత్తం వస్త్రాలు కప్పుకుంటాడట. శరీరంలో ఉన్న కుష్టి కనబడకుండా మొత్తం కప్పేసుకుంటా ఉంటే తన ఇంట్లో ఉన్న ఒక దాసి, ఒక పని మనుషులు అని చెప్తా ఉన్నది, వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మా అయ్యగారికి, నా యజమానునికి కుష్టి ఉంది కదా. హల్లెలూయా. ఆత్మీయులు బలహీనత కనిపెడతారు. ఆమె ఆత్మీయులు ఏం చేస్తారమ్మా? బలహీనతను కనిపెడతారు. అల్ప విశ్వాసులు కప్పేసుకుంటారు బలహీనతని. అయ్యో నేను ఎక్కడ బయటపడుతున్నావు, నేను ఎక్కడ తెలిసిపోతున్నావు, నన్ను ఎవరు ఎట్లా అనుకుంటారు, నన్ను ఎవరు ఎలా చులకన చూస్తారు అని బలహీనత కప్పేసుకుంటారు చాలా మంది. కానీ ఆత్మీయుడైతే తన బలహీనత తాను తెలుసుకుంటాడు. ఇక్కడ నయామాను ఇంట్లో ఉన్న పని మనసు ఉంటుంది, అయ్యా తనలో తన భర్తలో ఉన్న బలహీనత చూసి అంటున్నది, అమ్మా అయ్యగారిలో కుష్టి ఉంది కదా, నా సేవకుడైన ఎలీషా ప్రవక్త ఉన్నాడు, తన దగ్గరికి వెళితే తన కుష్టు ఖచ్చితంగా పోతుందమ్మా అని చెప్పింది. ఆమె ఒక ఆత్మీయ బిడ్డ, ఒక విశ్వాసి, ఒక ప్రార్థన పర్రాలు, దేవుడు తాను బలపరుస్తున్నాడు. ఒక చిన్న పాపను బలపరుస్తున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అంత గనుడు, పరాక్రమశాలి, అంత గొప్పవాడైనటువంటి నయామాను తెలుసుకోలే దేవుడి బలం. ఒక చిన్న పాప దేవుడు తాను బలపరుస్తున్నాడు. లే నేను వాడుకుంటా. ఆమేన్. ఒక రాజుకు ఒక పని మనిషి ఒక సలహా రావాల్సి వచ్చింది. దేవునారా, దేవుని నువ్వు వాడుకోవాలంటే నువ్వు పని మనిషివైనా పర్వాలేదు, దేవుని నువ్వు వాడుకుంటాడు.
హల్లెలూయా. నువ్వు చాలా తక్కువ వ్యక్తివైనా పర్లేదు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. చదువు రాకపోయినా పర్లేదు, నేను దేవుడు బలపరుస్తాడు. దేవుడు నిన్ను బలపరచడానికి నీ దగ్గర కారణాలు ఉండాల్సిన అవసరము లేదు. దేవుడు నిన్ను వాడుకోవాలని దేవునికి తలంపు వస్తే చాలు. ఆమేన్. నీలో దేవునికి నచ్చాల్సిన క్వాలిటీస్ ఏం లేకపోయినా పర్వాలేదు, నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటే చాలు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆమేన్. దేవుడు నిన్ను బలపరచాలంటే చదువు, డబ్బు, జ్ఞానము, గవర్నమెంట్ జాబో ఏదో ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటే చాలు, దేవుని ఆనుకొని ఉంటే చాలు, దేవుడు నిన్ను ప్రతి విషయంలో బలపరిచి వాడుకుంటాడా. హల్లెలూయా. ఇక్కడ నయామానుని దేవుడు బలపరచడానికి ఒక చిన్న కుమార్తెను వాడుకున్నాడా. ఆమె అంటోంది, అమ్మా, తన భార్యతో చెప్తున్నా, అమ్మా, నా దేశంలో ఒక ప్రార్థన పరుడున్నాడు. ఆయనను దేవుడు బలపరిస్తే స్వస్థతలు జరుగుతున్నాయి. ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్తే నా యజమానుడైన నయామాను బాగైతుడమ్మా అని చెప్పిందట. ఆమేన్. ఒక ప్రార్థన పరులు ఏం చేస్తారంటే ఎదుటి వ్యక్తి యొక్క బలహీనత చెప్తారు. నేనున్నాను అనుకోండి, నేను ఎవరికన్నా, అమ్మా నువ్వు ఇట్లున్నావు, నువ్వు ప్రార్థన చేయట్లేవు, నువ్వు సంఘానికి రావట్లేవు, నువ్వు ఇట్లున్నావు అమ్మా అంటే, అయ్యో దైవజనుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నిజమే నాలో లోపం ఉన్నది అని అనుకునే వాళ్ళు లేరు. నన్ను ఇట్లా అంటాడా, నన్ను అలా అంటాడా ఒక సేవకుడు, నన్ను అలా అంటాడా అంతమంది ముందు, నన్ను అలా అంటాడా. వెంటనే మనుషుల లోపల కోపాలు వస్తూ ఉన్నాయి, మనుషుల లోపల వేరే ఆలోచనలు వస్తూ ఉన్నాయి. అయ్యో నా సేవకుడు నన్ను గద్దించాడు, నా సేవకుడు నన్ను సరిచేయడానికి అన్నాడు, నా సేవకుడు నాకు బుద్ధి చెప్పడానికి అన్నాడు, నా సేవకుడు నేను ఆత్మీయతలో ఎదగడానికి నన్ను అన్నాడు అని అనుకునే విశ్వాసులు ఈ రోజులలో లేరు. దేవుడారా, ఒక నిజమైన విశ్వాసిని అయితే దైవ సేవకుని గద్దింపుకుని లోపడతావు. దైవ సేవకుని గద్ది 100 మందిలో నిన్ను గద్దించినా నీవు లోబడతావు. ఎందుకంటే నా సేవకుడు నన్ను సరి చేయడానికి అన్నాడు అనుకుంటావు. కానీ కొందరు అల్ప విశ్వాసులు ఏమనుకుంటారంటే, నన్ను ఇట్లా అన్నాడు, నన్ను అలా అన్నాడు, నేను రాను. ఏమంటారట, నేను ఏమన్నా కూడా నువ్వు రావాలి. హల్లెలూయా. దావీదు అంటాడు, అభిషేకం కలిగిన వ్యక్తి యొక్క గద్దింపు నాకు ఆశీర్వాదం, అతని యొక్క దెబ్బలు నాకు దీవెన అని కీర్తన గ్రంథంలో అంటాడు. సమయం లేదు, తర్వాత చూపిస్తాం. ప్రియదేవులారా, దైవ సేవకుని గద్దింపు దీవెన. ఎందుకంటే అతడు నీ ఆత్మీయత కోసమే అంటాడు తప్ప వ్యక్తిగత స్వార్థ లాభాల కోసం అననే అనడా. నా ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఈ చిన్న కుమార్తె చెప్పినప్పుడు ఆయన లోపడ్డట్టుగా బైబిల్లో రాయబడ్డది. నువ్వేంటి నాకు చెప్పేది, నువ్వు చిన్నదానివి, పని మనిషివి, నువ్వు ఇక్కడే ఉండవు, నువ్వు నాకు చెప్పడం ఏంటి అని అనలేదండి. నయామాను లోపడ్డాడు, వెళ్ళిపోయాడు. అక్కడ దేవుని మాటకు లోబడి తప్పు తెలుసుకొని కుష్ఠరోగం ఉన్నదని ఎలీషా ప్రవక్త అన్నాడు, ఇంట్లోనే ఉండి నువ్వు వెళ్ళి నదిలో మునిగిరా, 7 సార్లు స్నానం చేయండి. ఆహా, నాకు నదులు లేవా? నా దేశంలో మంచి నదులు ఉన్నాయి, ఇక యోర్దాను నదిలోనే ఎందుకు మునగాలని గర్వం, అహంకారం అడ్డం వచ్చేసింది. చాలా మంది లోబడరండి. కొన్ని అడ్డం వస్తే మనిషికి వెంటనే లోబడరు, దేవుని సన్నిధానికి రాడు, అహం అడ్డం వస్తారు. నేను ఎందుకు వస్తాను, నన్ను ఇట్లా అన్నారు, అట్లా అన్నారు, నన్ను పలానా సంఘ పెద్ద అన్నాడు, నేను రాను చర్చికి. సంఘ పెద్దకు సంఘానికి సంఘం ఉందమ్మా, దేవునికి సంఘ పెద్దకు లింకు. సంఘ పెద్ద అన్నాడు, నేను రాను. పలానా విశ్వాసి నన్ను ఇట్లా అన్నాడు, నేను రాను. పలానా యవనస్తురాలు నన్ను ఇట్లా అన్నాడు, నేను రాను. ఇదంతా ఏంటంటే అహం, మూర్ఖత్వం అడ్డం వచ్చి దేవునికి దూరం చేస్తుంది. అదే ఈ నయామానికి అహం అడ్డం వచ్చేసింది. నేను రాను, నేను నా యొక్క దేశంలో విలాసవంతమైన గొప్ప గొప్ప నదులు ఉన్నాయి, నేను అక్కడ స్నానం చేయలేనా, ఇక్కడికి వచ్చి స్నానం చేయాలని అహం అడ్డం వస్తే మళ్ళీ అక్కడ ఒకళ్ళని దేవుడు బలపరిచాడు. హల్లెలూయా. నువ్వు బలహీనమైన ప్రతిసారి దేవుడు వేరే వారిని బలపరుచుకుంటాడు. నువ్వు లోబడకపోతే, నువ్వు దేవునికి లోబడకపోతే, నువ్వు దేవుని మాట వినకపోతే, నువ్వు దేవుని సన్నిధికి రాకపోతే దేవుడు వేరే వాళ్ళను బలపరుచుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంట్లో ఉన్నప్పుడు పని మనిషిని బలపరిచాడు దేవుడు. ఇక్కడ ఎలీషా ప్రవక్తకు వచ్చి అహంతో అడ్డం వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు ఎవరిని బలపరుస్తాడట? తన పక్కకున్న సైనికుని బలపరుస్తాడు. అయ్యా, ఆ సేవకునికి ఏం చెప్పిండయ్యా? ఆ సేవకునికి ఏమన్నాడయ్యా? స్నానం ఏమన్నాడు, అంతే కదా, చేయరాదయ్యా. హల్లెలూయా. ఎవరిని బలపరుస్తాడట? నువ్వు కాకపోతే వేరే వాళ్ళు దేవునికి.
ఆమేన్, హల్లెలూయా. నువ్వు పక్కకు జరిగితే నీకంటే బలహీనులను దేవుడు వాడుకుంటాడు. నీకంటే తక్కువ చదువుకున్న వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. నీకంటే స్థాయి తక్కువ వాళ్ళని దేవుడు లేపుకుంటాడు. నువ్వు లోబడకపోతే, ఎందుకంటే దేవునికి నువ్వు కాకపోతే నేను కాకపోతే మరొకరు. నువ్వు మానేస్తే ఏంటి, సంఘానికి 10 మందిని దేవుడు మందిరం నడిపిస్తాడా? నువ్వు దేవుని మీద అలిగితే దేవుడు 10 మందిని ప్రేమిస్తాడా? నష్టం ఎవరికి? నయామాను అహం కోపంతో నేను రాను ఎలీషా ప్రవక్త దగ్గరికి, నేను ఆయనతో ప్రార్థన చేయించుకోను, నేను ఆయన సంఘానికి రాను. అహం అహం ఈరోజు కొంతమందికి ఉన్నది అహం. నేను రాను. దేవుడు వేరే వాళ్ళని లేపబోతున్నాడా? హల్లెలూయా. దేవుడు వేరే వాళ్ళను బలపరచబోతున్నాడు. నువ్వు బలహీనమైతే నా దేవుడు వేరే వాళ్ళని బలపరచబోతున్నాడు. పక్కకున్న సైనికుని వాడుకున్నాడండి దేవుడు. ఆమేన్. ఎవరితో బుద్ధి చెప్పిస్తాడు దేవుడు? ఏం చెప్పిండయ్యా నీ సైనికుడు? ఆ సేవకుడు ఏం చెప్పిండ? స్నానం చేసి రా. ఆ చేతగాల దేవుడు చెప్పేది వినకపోతే పక్కనోళ్ళను వాడుకుంటాడా? చెప్తే అప్పుడు అన్నాడు, అప్పుడు గర్వం దిగింది. పక్కనోడు తక్కువ స్థాయిడు, తక్కువ చదువుకున్నాడు లేస్తే, నీకంటే ఎక్కువ తక్కువ వాడు వాడబడితే, నీకంటే చిన్నోడు వాడబడితే, నీకంటే పక్కింటోడు వాడబడితే అప్పుడు బుద్ధి వస్తుంది. అయ్యో వీడు ఎక్కువ వాడబడతాడు, నేను వెళ్ళాలని నిన్ను నడిపించుకుంటాడా? అప్పుడు వెళ్ళి 7 సార్లు స్నానం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. యోర్దానులో 7 సార్లు స్నానం చేస్తే పసి పిల్లల చర్మం వలె అయిందట. హల్లెలూయా. అప్పుడు దీనుడై తగ్గించుకొని, అయ్యో ఎలీషా ప్రవక్త నన్ను క్షమించు. సేవకుడు కొంతమందికి ఎలా కనిపిస్తాడంటే చులకనగా, సేవకుని మాటలు కొన్నిసార్లు కొందరికి ఎలా అనిపిస్తాడు, హేళనగా అనిపించి వాళ్ళు మానేస్తారు. కానీ సేవకుని అభిషేకం తగ్గదు. సేవకునికి దేవుడు దూరం కాడా? దేవుడు సేవకుని ప్రేమిస్తూనే ఉంటాడు. ఒకరు పోయినా ఇంకొకరు నడిపించుకుంటాడు సేవకు దగ్గరికి. ఎవరు దూరమైనా, ఎవరు వెలివేసినా సేవకుడు తన ప్రార్థన ద్వారా ఆత్మను రక్షించుకుంటూనే ఉంటాడు. హల్లెలూయా. నా ప్రియ సంఘమా, దేవుని ప్రజలారా, దీనుడై తగ్గించుకొని, అయ్యా నీకేం కావాలంటే అది ఇస్తా. ఫస్ట్ లేదే ఈ గర్వం, ఫస్ట్ గర్వం తెలియదు. బలహీనత తెలుసుకున్న తరువాత, తనలో ఉన్న కృషి పోయిన తరువాత తగ్గింపు వచ్చేసింది. నేను అదే అంటున్నా, నీ బలం దేవుడను తెలుసుకుంటే నీ బలహీనతను విడిచిపెడతావు. ఆమేన్. నీ బలం దేవుడను తెలుసుకున్నప్పుడు నీ బలహీనతను విడిచిపెడతావు. నా ప్రియదేవులారా, ఎప్పుడైతే నీ బలహీనతను విడిచిపెడతావో దేవుడు నిన్ను బలపరిచి, తన బలమిచ్చి, నిన్ను బలవంతుని చేసి నిన్ను ముందుకు నడిపించి వాడుకుంటాడా? అందుకే దావీదులాగా యెహోవా నా బలమా అని నువ్వు చెప్పాలి. అపోస్తలుడైన పౌలులాగా నన్ను బలపరచు అని నేను సమస్తము చేయగలనని చెప్పాలి. నయామాను కుష్ఠరోగం పోయిన తర్వాత దీనుడయ్యాడు, తగ్గించుకున్నాడు, ప్రతి విషయంలో తగ్గించుకున్నాడు. దేవుడే నా సర్వస్వం, నా సేవకుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు అని ఆ యొక్క నయామాను తగ్గించుకొని ముందుకు వెళ్ళాడు. నీలో ఉన్న బలహీనతను ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు తన బలము చేత నిన్ను బలపరిచి నిన్ను వాడుకొని నిన్ను దీవిస్తాడా? ఇప్పుడు చెప్పండి, కుష్టి అనే బలహీనత ఎంతమందిలో ఉన్నది? అహం అనే బలహీనత, కోపం అనే బలహీనత, పాపం అనే బలహీనత, ప్రజలను తగ్గించుకోలేని బలహీనత, దేవునికి ఇవ్వలేని బలహీనత, దేవుని సేవ చేయలేని బలహీనత, దేవుని కోసం ప్రయాస పడలేని బలహీనత, దేవుని సంఘంలో ముందుండలేని బలహీనత ఎంతమందిలో ఉన్నదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ బలహీనతలు విడిచిపెట్టి దేవుని కోసం తగ్గించుకొని దేవుని సేవ చేయండి. పౌలులాగా నేను బలపరిచి దేవుడిని బలంగా వాడుకున్నాను గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. నా ప్రియమైన దేవుని బిడ్డారా, అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, నా ప్రియమైన సంఘమా, దేవుని ప్రజలారా, మనందరం ప్రార్థన చేద్దాం. నీ బలహీనతను విడిచిపెట్టు. నీ బలం ఏంటో నువ్వు తెలుసుకో. నీ బలహీనత విడిచిపెట్టు. దేవుడు నిన్ను బలపరిచి వాడుకోబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నా ప్రియ సోదరి నయామాను లాగా దేవుడికి